హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద పెద్ద కథ పేరు విజయ చంద్రిక. మధురా నగరానికి ఈశాన్య దిశగా ఉన్న అరణ్య ప్రాంతంలో ఒకనాటి మిట్ట మధ్యాహ్న సమయాన ముసలివాడొకడు పుల్లలు ఏరుకుంటూ వాటిని ఒక చెట్టు నీడన కుప్పగా పేర్చసాగాడు. ఆ పుల్లలు చాలవేమోనన్న అనుమానంతో ఎక్కడైనా ఎండు పుల్లలు కనిపిస్తాయేమోనని ముఖానికి చెయ్యి అడ్డుగా పెట్టుకొని అటూ ఇటూ దృష్టి సారించి చూడసాగాడు. సాయంత్రానికల్లా ముసలివాడు మోయగలిగినన్ని పుల్లలు పోగు చేశాడు. అతడు ఆతృత పడుతూ పడమటి కొండల వైపు చూశాడు. గడియకో క్షణానికో సూర్యభగవానుడు కొండల మాటుకు వెళ్లేటందుకు ఉద్యుక్తుడైతూ ఉన్నాడు. చీకటి పడకముందే పుల్లల్ని మోపు కట్టుకొని సంతకు తీసుకువెళ్లాలనేది అతని తహతహ. వెలుగు ఉండగానే పుల్లలు ఖర్చయితే వంట సామాగ్రి కొనుక్కొని త్వరగా ఇంటికి చేరుకోవాలని ముసలివాడు అనుకుంటున్నాడు. పాపం ముసలివాడికి పిల్లలు లేరు. అతడికి ఊహ తెలిసిన దగ్గర నుంచి గొడ్డలి భుజాన వేసుకొని అరణ్యానికి రావటం, రెక్కలు ముక్కలు చేసుకొని పుల్లలు కొట్టి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో పొట్ట పోసుకోవటం అతడికి నిత్యకృత్యమైపోయింది. అతడికి వివాహమైన తర్వాత అతడి భార్య కూడా భర్తకి చేదోడుగా ఉంటూ వచ్చింది. అయితే ఈ మధ్య జరాభారం ఆమెను కృంగదీయటం వల్ల భర్తతో పాటు అరణ్యానికి వెళ్ళలేకపోతున్నది. ముసలివాడికి పిల్లలు లేరు, చిల్లిగవ్వ ఆస్తి లేదు, పైగా వృద్ధాప్యం పైబడటంతో ఓపిక అసలే లేదు. అయినా ఉదరపోషణ చేసుకోక తప్పదు కదా. అందుకే ముసలివాడికి అరణ్యం రాక తప్పడం లేదు. పాత జ్ఞాపకాలు మదిలో మెదలగా వాటిని నెమరు వేసుకుంటూ నిలుచుండిపోయిన ముసలివాడికి చీకటి పడబోతున్నదన్న విషయం జ్ఞాపకంకి రాగానే వాస్తవ లోకంలోకి అడుగుపెట్టి పుల్లలు కట్టే తాడు కోసం అటూ ఇటూ వెతకటం ప్రారంభించాడు. అయితే అతడికి తాడు ఎక్కడా కనిపించలేదు. ముసలివాడు కరిబొమ్మలు చిట్లించి ఈ ముద్రష్టపు తాడు ఏమైపోయింది చెప్పమా అనుకున్నాడు. అంతలోనే జ్ఞాపకం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఇంతకీ నేను తాడు తెచ్చానా అనుకొని ఆలోచిస్తూ ఉండిపోయాడు. అతను ఉదయాన్నే అరణ్యానికి బయలుదేరే ముందు ఏమేవ్ పుల్లలు కట్టే తాడు ఇలా పడేవే అన్నాడు ముసలిదానితో. ముసలిది జీర్ణావస్థలో ఉన్న తాడును ఒకదాన్ని తెచ్చి భర్త ముందు పడేసింది. నాలాగే ఇది కూడా ముసలిదైపోయింది, దీంతో పుల్లల్ని కడితే ఆగుతుందంటావా అన్నాడు ముసలివాడు. ముసలిది చిరాకు పడుతూ తెల్లవారితే అమ్మకు ఇల్లు కడదాంలే అన్నట్టుగా ఉంటుంది నీ వ్యవహారం. రోజు నువ్వు అలా అనటం, మంచి తాడొకటి సంతలో కొనుక్కోరాదా అని నేననటం మనకి పరిపాటైపోయింది. సంసార భారం ఎలా మోయాలో తెలుసుకున్నవాడివి, పుల్లల భారం ఎలా మోసుకురావాలో తెలుసుకోకపోతే ఎలా అంది. ముసలిదానితో తగువ పెంచుకోవటం ఇష్టం లేక ముసలివాడు తాడు తీసుకొని 2 చేతులతోటే అటూ ఇటూ లాగి దాని శక్తిని పరీక్షించాడు. ఏముంది, ఆ తాడు కాస్త 2గా తెగి తన నిస్సహాయతను వ్యక్తం చేసింది. ముసలివాడు దాన్ని గుమ్మంలోకి గిరవాటు వేసి ఇవాళకి చక్రధరుడి తాడు తీసుకువెళ్తాలే, వాడికి ఒంట్లో బాగుండటం లేదు, అరణ్యానికి రాడు అంటూ బయలుదేరాడు. ఇదిగో ఏమయ్యోయ్, ఈ మాట కాస్త వినిపో, చక్రధరుడు ఇస్తాడు లెమ్మని సంతలో తాడు కొనుక్కురావడం మర్చిపోవద్దు. నీది అసలే మతిమరుపు బుద్ధి. వెనక నుంచి ముసలిది అరుస్తూనే ఉంది. ముసలివాడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూనే అడవికి బయలుదేరాడు. సంతలో తాడు కొనుక్కోవడం మాట ఎలా ఉన్నా ముసలివాడు చక్రధరుడి ఇంటికి వెళ్ళి తాడు తెచ్చుకోవడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోయాడు. ఆ సంగతి గుర్తుకు రాగానే ముగ్గుబుట్టలా పండిన తల వెంట్రుకల్ని పీక్కుంటూ ముసలివాడు నేల మీద కుప్పలా కూలిపోయాడు. ఓరి దేవుడోయ్, తాడు లేకుండా ఈ పుల్లలన్నీ సంతకి ఎలా వెళ్తాయి? సంతలో అమ్మకపోతే డబ్బులు ఎలా వస్తాయి? వంట సామాగ్రి ఇంటికి తీసుకువెళ్ళపోతే ముసలిది ఊరుకుంటుందా? నోట్లోకి ఇంత గంజి పొయ్యదు సరికదా, తలుపులు బిడాయించుకుంటుంది. అదే జరిగితే ఇక నాకు తెల్లవార్లు చలిలో శవజాగరణ తప్పదేమో అనుకొని భయపడిపోయాడు. అయినా మొండి ధైర్యం తెచ్చుకుంటూ లేచి నిలబడి
ఇంత పెద్ద మహారణ్యంలో బలమైన లతలు తీగలు దొరకపోతాయా? నాలాంటి ఏ మతిమరుపు వెదవైనా తాడు ఇక్కడే ఎక్కడో పారవేసుకుని ఉండకూడదా? అది నాకు దొరకకూడదా? వెతుకుతాను, కళ్ళు చిట్లించుకొని మరీ వెతుకుతాను. అదృష్టం బాగుండకపోతే తాడే పామై కరుస్తుందట. నా అదృష్టం బాగుండి ఏ చచ్చిన పామో తాడుగా మారిపోయి నాకు కనిపించకూడదా అనుకుంటూ ముసలివాడు ఆ మసక చీకట్లో తాడు కోసం చుట్టుపక్కల వెతకడం ప్రారంభించాడు. అలా వెతుకుతూ ఉండగా ఒకచోట ముసలివాడికి ఏదో పొడవాటి తాడు ఉన్నట్లు కనిపించి ఎంతో సంబరపడిపోయాడు. అమ్మయ్య, తాడు దొరికింది అనుకొని ముసలివాడు తృప్తిగా నిట్టూర్చి గబగబా దాని సమీపాన వెళ్ళి నడుం వంచి చూశాడు. చూస్తూనే నీరు కారిపోయాడు. ఏముంది, అదొక చచ్చిన పాము. అయినా ముసలివాడు నిరాశ చెందక ఓ పుల్ల ముక్క తీసుకొని పాముని అటు ఇటు కదిలించి చూశాడు. దానిలో ఎటువంటి చలనమూ కనిపించకపోయేసరికి ముసలివాడు సంతృప్తి చెంది ఇలా అనుకున్నాడు. పని జరిగేందుకు పామైతేనేమి, తాడైతేనేమి, సంతలోకి వెళ్ళిన తర్వాత దీన్ని అవతల పారేస్తాను. పుల్లలు అమ్ముడైన తర్వాత బుద్ధి దగ్గర పెట్టుకొని ఓ మంచి తాడు కొని పారేస్తాను అనుకున్నాడు. అనుకున్నదే తడవు ముసలివాడు పామును తీసి చేత్తో పుచ్చుకున్నాడు. అతడు పాముని పుచ్చుకున్న వెంటనే ఒక మహా అద్భుతం జరిగింది. పాము అతడి చేతిలోకి రాగానే అది కాస్త త్రుటిలో మటుమాయమైపోయింది. అంతేకాదు, అతని చేతిలో కెంపు వర్ణం గల మణి ఒకటి దగదగా మెరుస్తూ ప్రత్యక్షమైంది. చచ్చిన పాము మటుకు మాయం కావటం, అదే క్షణంలో ఎర్రటి మణి ప్రత్యక్షం కావటం, ఒక దాని తర్వాత మరొక వింత జరగటం చూస్తూనే ముసలివాడు సంభ్రమాశ్చర్యాలతో కొయ్యబారిపోయాడు. దగదగా మెరుస్తూ తన చేతిలో ఉన్న మణిని ఏం చేయాలో ముసలివాడికి తోచలేదు. దీనివల్ల ఎటువంటి అనర్థం మూడుతుందో ఏమో. ఇవాళ్టికి పుల్లలు లేకపోతే మానే, ముసలిదానికి ఏదో సాకు చెప్పి ఒడ్డున పడతాను. దీన్ని ఇక్కడ పారేసి ఇంటికి పోవటమే మంచిది అనుకున్నాడు. అయినా ముసలివాడికి దగదగా మెరుస్తున్న మణిని అవతల పారేయటానికి మనసు ఒప్పలేదు. ఆ గడుగ్గాయి ముసలిది నేను చెప్పే కట్టుకథ నమ్ముతుందా ఏమిటి? అందుచేత మణిని తీసుకువెళ్ళి దానికి చూపిస్తాను అనుకుని ముసలివాడు ఆ మణిని గుడ్డలో దాచిపెట్టి ఇంటికి తీసుకువచ్చి ముసలిదానికి చూపించాడు. ఆ చీకట్లో దగదగా మెరుస్తున్న మణిని చూస్తూనే ముసలిది నోరు తెరుచుకొని అలాగే ఉండిపోయింది. ఏమిటయ్యా ఇది, చుక్కలాగా ఎంచక్కా మెరుస్తున్నదేమిటి అంది బుగ్గలు నొక్కుకుంటూ. ముసలివాడు భయపడుతూనే సంగతంతా చెప్పాడు. ఓహో అలాగా, అయితే ఇది నాగమణి అన్నమాట అంది ముసలిది. ఏదో ఒక మణి లేదు, దీన్ని ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు, అది చెప్పు ముందు అన్నాడు ముసలివాడు. ముసలిది భర్త ముఖం వంక హేళనగా చూస్తూ, అయ్యో నా రాత తగలడా, ఇంత వయసు వచ్చింది కదా నీకు, ఆ మాత్రం తెలియకపోతే ఎలా అంది. తెలియకనే కదే అడిగేది, ఏం చేయమంటావో చెప్పు. పోనీ ఈ మణిని తిన్నగా తీసుకువెళ్ళి విపణి వీధిలో ఉంటున్న రత్నాల శ్రేష్ఠికి అమ్ముకురమ్మంటావా అన్నాడు. ముసలివాడి తెలివి తక్కువ మాటలకు ముసలిది చిరాకు పడుతూ, అబ్బా నీ ముఖానికి అంతటి తెలివితేటలు కూడానా, రత్నాల శ్రేష్ఠి దీన్ని తీసుకొని 4 4 మొహరీలు నీ ముఖాన్ని విసిరికొట్టి పంపుతాడు అంది. ఆ మాటతో ముసలివాడికి చిర్రెత్తుకొచ్చి, ఒసేవ్ నువ్వు నాకంటే తెలివితేటల్లో గొప్పదానివని ఒప్పుకుంటాను, కానీ ఇప్పుడేం చేయమంటావో చెప్పు, తిన్నగా చెప్పి తగలడు, లేదా తన్నులు తగలగలవు అన్నాడు ముసలాడు. ముసలాడికి కోపం వస్తే అన్నంత పని చేయగలడన్న విషయము ముసలిదానికి తెలియని విషయం కాదు. ముసలిది ముఖ కవళికలు మార్చేసుకుని నవ్వుతూ, ఇదిగో ఈ మణి మహారాజుల దగ్గర ఉండదగ్గది, దీని విలువ ఎంతో ఆ మహారాజు కూడా చెప్పలేడు. అందుచేత నువ్వు దీన్ని తీసుకొని ప్రొద్దుటే కోటకు వెళ్ళు, దారిలో దీన్ని ఎవరికీ చూపించకు. ఇది ఎలా దొరికిందని మహారాజు అడిగితే ఉన్నది ఉన్నట్లు చెప్పు. మన అదృష్టం బాగుంటే ఈ దెబ్బతో మన దరిద్రం తీరిపోతుంది అని చెప్పింది. ఆ మర్నాడు ముసలివాడు
మణిని జేబులో దాచుకొని తిన్నగా కోటకు చేరుకున్నాడు. మణిని చూస్తూనే మహారాజు అవాక్కైపోయాడు. ముసలివాడు జరిగింది జరిగినట్లు చెప్పేశాడు. ఇది అమూల్యమైన దివ్య నాగమణి, మానవులకు దుర్లభం. ఈ నాగమణికి విలువ కట్టగలవారు ఈ భూలోకంలోనే లేరు. దీనికి వెలగట్టి ఇవ్వగల ధనం నా దగ్గర లేదు. అయినా నిన్ను సంతృప్తిపరిచి పంపుతాను అన్నాడు మహారాజు. ఆ తర్వాత అతను కోశాధికారిని పిలిచి, చూడు కోశాధికారి, ఈ వృద్ధుడు మోయగలిగినంత బంగారాన్ని ఇచ్చి పంపించు అంటూ ఆజ్ఞాపించాడు. కోశాధికారి ముసలివాడిని ఖజానా లోపలికి తీసుకువెళ్ళాడు. ముసలివాడు ఓ సంచిలో తాను మోయగలిగినంత బంగారాన్ని వేసుకొని భుజానికి ఎత్తుకున్నాడు. ఆ తర్వాత అతడు ఎంతో సంతోషిస్తూ ఇంటి దారి పట్టాడు. మధురా నగరాన్ని పరిపాలిస్తున్న మాణిక్యవర్మ ఎంతో మంచివాడు. పట్టపురాణి చంపావతి ఉత్తమ ఇల్లాలు. అయితే వాళ్లకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. మహారాణి ఎన్నో వ్రతాలు చేసింది. మహారాజు లెక్కకు మిక్కుటమైన దాన ధర్మాలు చేశాడు. అయినా వారికి సంతానం కలగలేదు. ఒకనాడు ఉదయాన్నే మహారాజు చల్లగాలికి అంతఃపుర సౌధో పరిభాగాన నుంచొని ప్రకృతి రమణీయతను తిలకిస్తున్నాడు. అదే సమయంలో దాసీది ఒకతే క్రింద నేలను ఊడుస్తూ అప్రయత్నంగా తలెత్తి మేడ మీద ఉన్న మహారాజు ముఖం వంక చూసి చప్పున తల తిప్పేసుకుంది. అంతేకాదు, ఓరి దేవుడోయ్, ఇవాళ పిల్లా పాప లేని ఈ అభాగ్యుడి ముఖం పొద్దుటే చూశాను. ఏమనర్థం జరుగుతుందో ఏమో. భగవంతుడా, నన్ను రక్షించు, ఏ ఆపద రాకుండా కాపాడు అంది నెమ్మదిగా. దాసీది తనను చూసి తల తిప్పుకున్నప్పుడే మాణిక్యవర్మ మనసు చివుక్కుమన్నది. అది నెమ్మదిగా గొణుక్కున్న మాటలు కూడా మహారాజు చెవులు రిక్కించి విన్నాడు. ఆహా, ఎంత నికృష్ట జన్మ నాది! చివరకు నేను పడేసే రొట్టె ముక్కలకు ఆశపడే దాసీదాని దృష్టిలో కూడా నేను అభాగ్యుణ్ణైపోయాను. నాకు సంతానం లేకపోవట్టే గదా అందరి దృష్టిలో హీనం కావలసి వచ్చింది. చీచీ, ఇటువంటి బ్రతుకు ఉన్నా లేకున్నా ఒకటే. ప్రజలకు పనికిరాని ఈ రాచరికం దేనికి? ఇంతకంటే అరణ్యమే నయం. అక్కడ ప్రజలు ఉండరు. నా ముఖం చూసి ఈసడించుకునే పరిస్థితి ఏర్పడదు. హాయిగా భగవన్నామస్మరణ చేసుకుంటూ కాలక్షేపం చేస్తాను. ఏ క్రూర మృగమైనా నన్ను కబళించి వేస్తే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను అనుకున్నాడు మాణిక్యవర్మ. అనుకున్నదే తడవు అతడు కాషాయ బట్టలు కట్టుకొని అరణ్యానికి బయలుదేరాడు. మహారాణి చంపావతి కూడా మహారాజుని అనుసరించింది. నువ్వు సుకుమారివి, అబలవు, అంతఃపురంలో ఉండవలసిన దానవు, ఘోరారణ్యంలో ఉండలేవు, నా వెంట రావద్దు అన్నాడు మాణిక్యవర్మ. చంపావతి విషాదంగా నవ్వి, మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి. మీరు మగవారు అయి కూడా ఓ దాసీది ఏదో అన్నదని అరణ్యానికి బయలుదేరారు. గొడ్రాలుగా ఉన్న ఆడదాని జీవితం అరణ్యంలోని మాను కంటే కడుహీనమని పెద్దలు అంటారు. మీరు లేని బ్రతుకెందుకు నాకు? భర్త తోడిదే లోకం భార్యకు. మీరెక్కడుంటే నేను అక్కడే అంది. మాణిక్యవర్మ కాదనలేకపోయాడు. ఇద్దరూ కాలినడకన అరణ్యం దిక్కుగా సాగిపోయారు. మిట్ట మధ్యాహ్నానికల్లా రాజదంపతులు అరణ్యానికి చేరుకున్నారు. వాళ్ళిద్దరూ ఎండ కన్నెరుగని వారు కావటం వల్ల సూర్యతాపాన్ని భరించలేక ఓ చెట్టు నీడన విశ్రమించారు. అదే సమయంలో ఆ దారినే వస్తున్న మునీశ్వరుడొకడు రాజదంపతుల్ని చూసి వాళ్ళ సమీపంగా వచ్చాడు. ఇద్దరూ లేచి వినయపూర్వకంగా మునికి నమస్కరించారు. మునీశ్వరుడికి మాణిక్యవర్మ ఎవరో బాగా తెలిసి ఉండటం వలన, ఏమిటిది మహారాజా, మీరు ఈ వయసులోనే వానప్రస్థాశ్రమం స్వీకరించారా? వింతగా ఉంది సుమా, మీకీ వైరాగ్యం ఎలా కలిగింది అంటూ అడిగాడు. మాణిక్యవర్మ జరిగిన విషయాలు మునికి చెప్పి, మీరే చెప్పండి స్వామి, సంతానం లేకపోతే బాధపడవలసింది మేమా లేక ప్రజలా? మాకు సంతానం కలగకపోతేనేం, ప్రజలంతా మా సంతానం కాదా? అటువంటి ప్రజలే మమ్మల్ని అభాగ్యులని, పిల్లా పాప లేని గొడ్డుమూతులమని
ముఖం మీదనే అంటూ ఉంటే ఇక ఆ రాజ్యంలో ఉండలేక సర్వము త్యజించి అరణ్యంలో జీవిద్దామని ఇలా బయలుదేరి వస్తున్నాము అన్నాడు. మునీశ్వరుడు కొంతసేపు కళ్ళు మూసుకొని ఏదో ధ్యానిస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత కళ్ళు తెరిచి, మహారాజా, మీరు పిల్లా పాపా లేని గొడ్డుమూతులని ఎవరన్నారు? త్వరలోనే మహారాణి ఒడిలో ఓ చక్కని పిల్లవాడు ఉంటాడు. నా మాట మీద విశ్వాసముంచి మీరు వెనక్కి తిరిగి వెళ్ళండి అన్నాడు మునీశ్వరుడు. మునీశ్వరుడు మాట మేరకు రాజదంపతులు రాజధానికి తిరిగి వచ్చారు. అప్పటి నుంచి రాజదంపతులు సంతాన ప్రాప్తి కోసం ఎదురుతెన్నులు చూడసాగారు. మహారాజు మాణిక్యవర్మ ఎంతో సంతోషిస్తూ నాగమణిని తీసుకొని తిన్నగా మహారాణి వారి ఏకాంత మందిరానికి వచ్చాడు. భర్త చేతిలోని దివ్యమణిని చూస్తూనే మహారాణి ఆశ్చర్యపోయి, అబ్బా, ఎంత కాంతితో మెరిసిపోతున్నది ఈ మణి! ఎక్కడిది స్వామి అంది. మాణిక్యవర్మ విషయమంతా చెప్పి, మనకు మంచి రోజులు వచ్చాయి కాబట్టే ఈ నాగమణి వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చింది. ఈ మణిని నీ దగ్గరే ఉంచుదేవి అంటూ అతడు మణిని మహారాణి చేతిలో ఉంచాడు. మహారాణి మణిని తీసుకొని దాని వంక చూస్తూ ఉండగానే మహా అద్భుతం ఒకటి జరిగింది. రాజదంపతులు చూస్తూ ఉండగానే ఆ మణి కాస్త అందమైన పిల్లవాడిగా మారిపోయింది. క్యార్ క్యార్మంటూ ఏడుస్తూ ఆ కుర్రవాణ్ణి చూస్తూనే రాజదంపతుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. చంపావతి కుర్రవాణ్ణి అక్కున చేర్చుకొని ముద్దుల వర్షం కురిపిస్తూ ఉండిపోయింది. మాణిక్యవర్మ సంతోషంతో ఉక్కిరి బిక్కిరైతూ మాట్లాడలేకపోయాడు. చివరకు తెప్పరిల్లి, మహారాణి, మునీశ్వరుడి జోస్యం నిజమైంది చూసావా? వీడు మనకు భగవంతుడు ప్రసాదించిన బిడ్డ, కడుపును పుట్టిన బిడ్డ కన్నా అధికం అన్నాడు. ఈ వార్త క్షణాల మీద అంతఃపురం అంతా వ్యాపించి ఆ తర్వాత దేశమంతా ప్రాకిపోయింది. మాణిక్యవర్మ తన కొడుక్కి మణివల్లభుడు అనే నామకరణం చేశాడు. మణివల్లభుడు దినదిన ప్రవర్ధమానుడై 12 ఏళ్ల ఈడువాడైనాడు. మాణిక్యవర్మ అంతవరకు మణివల్లభుణ్ణి అంతఃపురం దాటి అవతలికి వెళ్ళనీయలేదు. గురువుల్ని పెట్టి ఆ కుర్రవాడికి ఒక్క అక్షరం ముక్క కూడా చెప్పించలేదు. మణివల్లభుడు కనుమరుగు కాకకుండా జాగ్రత్తగా కనిపెట్టి ఉండేటందుకు మాణిక్యవర్మ ఓ అంగరక్షకుడిని కూడా నియమించాడు. దానికి కారణం ఏమిటంటే మణివల్లభుడు నాగమణి స్థానే పిల్లవాడిగా లభించడం. ఆ పిల్లవాడు ఏ విధంగా తమ చేతుల్లో ప్రత్యక్షమయ్యాడో అదేవిధంగా ఏదో ఒక రోజున మాయమైపోతాడేమోనని మాణిక్యవర్మ భయం. అందుకే యువరాజుని అంతఃపురం నుంచి బయటకు వెళ్ళనీయకుండా దాదాపు చెరసాలలో ఉంచినట్లు పెంచసాగాడు. 12 ఏళ్ల వయసు వచ్చేసరికి మణివల్లభుడు పరిసరాల్ని పరిస్థితుల్ని అర్థం చేసుకోసాగాడు. అతడికి అంతఃపుర జీవితం దుర్భరమనిపించసాగింది. చదువు అనేది మనిషికి 3వ నేత్రం. తన చుట్టూ ఉన్న మనుషులు గ్రంథాలు చేతబుచ్చుకొని అంతో ఇంతో చదువుకుంటున్నారు. తనకెందుకు చదువు చెప్పించడం లేదు అనుకునేవాడు మణివల్లభుడు. ఆ విషయాన్ని ఒకనాడు తండ్రినే అడిగాడు. నాన్నగారు, నాకు చదువుకోవాలని ఉంది, మీరేమో నాకు చదువు చెప్పించడం లేదు, ఇప్పటికైనా నన్ను గురుకులానికి పంపించండి అన్నాడు. అది వింటూనే మాణిక్యవర్మ గతుక్కుమన్నాడు. ఈ వయసులో నువ్వు అంత దూరం వెళ్ళలేవు నాయనా. నీకు చదువుకోవాలని ఉంటే గురువుల్ని మన అంతఃపురానికి పిలిపిస్తాను అన్నాడు. అంతఃపురంలో విద్యాభ్యాసం ఎందుకో మణివల్లభుడికి ఇష్టం లేకపోయింది. ఎగిరే పక్షుల మాదిరిగా బయట వాతావరణంలో స్వేచ్ఛగా విహరించాలని, ఎక్కడెక్కడో తిరిగి అన్ని ప్రదేశాలు చూడాలని అతని మనసు ఉరకలు వేస్తుండేది. అతడి సమీపంగా అనుక్షణం కంటికి రెప్పలా అంగరక్షకుడు ఉండేవాడు. మణివల్లభుడు అంతఃపుర సౌధో పరిభాగం నుంచి నగరం యావత్తు దృష్టి సారించి చూసేవాడు. వీధుల్లో తన ఈడు పిల్లలు కేరింతలు కొడుతూ ఆడుకోవటం మణివల్లభుడి కంటపడేది. వాళ్ళెంత అదృష్టవంతులు! పేదవాళ్లైనా వాళ్లకు స్వేచ్ఛ ఉంది. మహారాజు కొడుకునైనా నాకు స్వేచ్ఛ లేదు. అసలు నేను వీళ్ళ కొడుకుని కానేమోనన్న ఊహ కలుగుతున్నది.
వీళ్ళు నన్నెంత ఆప్యాయంగా చూసినా వీళ్ళ మీద నాకు ఎటువంటి ప్రేమానురాగాలు ఉండటం లేదు. ఇటువంటి చోట ఒడ్డున పడ్డ చేపల గిలగిలా కొట్టుకునే కన్నా స్వేచ్ఛా విహంగంలా ఈ విశాల ప్రపంచంలోకి ఎగిరిపోతే మంచిది అనుకున్నాడు మణివల్లభుడు. ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత మణివల్లభుడు ఆ రాత్రి పారిపోయేటందుకు నిశ్చయించుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో మణివల్లభుడు ఎవరి కంటా పడకుండా అశ్వశాలకు వచ్చాడు. అక్కడ విడిగా బంధించబడి ఉన్న పంచకళ్యాణి గుర్రాన్ని అధిరోహించి ఉత్తరాభిముఖంగా బయలుదేరాడు. విజయచంద్రిక జానపద కథ మొదటి భాగం సమాప్తం. రేపు రెండవ భాగం కథ విందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.